నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం జీవుడు శివుడు. మనకు అందించిన వారు బి సైదులు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ప్రయత్నించే వారికి ఎక్కడా ఎదురున్నదే ఉండదు. ప్రయత్నహీనుడికి ప్రపంచంలో ఏదీ సాధ్యపడదు. పరమాత్మైనా ప్రయత్నించే వారి పక్షమే వహిస్తాడు. మానవ జన్మ అమూల్యమైనది. అది అర్థం చేసుకొని వారి బతుకు మనిషిగా పుట్టిన మూగ జీవాల్లాగే ముగిసిపోతుంది. భీతితో భద్రమైన జీవితాన్ని కోరుకునేవారు భవ్యమైన భవిష్యత్తుకు అర్హులు కారు. సాహసాలకు సవాళ్లకు సిద్ధపడ్డవారే సమున్నత లక్ష్యాలను సాకారం చేసుకోగలరు. మనల్ని మహత్కార్యాలు సాధించేందుకే సర్వేశ్వరుడు సృష్టించాడు. అందుకే ఓ జీవుడా, నువ్వు ప్రకృతి రథ చక్రాల కింద పడి నశించి అల్ప కీటకానివి కావు. ప్రకృతిని శాసించగల పరమాత్మవు. నువ్వు బుద్ధుడవు కావు, ముక్తుడవు. కర్మాధీనుడవు కావు, కర్మాతీతుడవు. మృత్యురూపుడవు కాదు, మృత్యుంజయుడవు. భృత్యుడవు కావు, రాజువు. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు జీవుడవు కావు, సాక్షాత్తు శివుడవు అని మన సనాతన ధర్మం ఘోషిస్తోంది. భయము, బలహీనత, ప్రలోభము, ప్రమత్తత మనల్ని పరాధీనులుగా మారుస్తున్నాయి, పరాజితులుగా మిగులుస్తున్నాయి. అందుకే అవివేకము, బద్ధకము, నిద్ర, ఆలస్యము, జడత్వము, అజాగ్రత్త, మూర్ఖత్వం లాంటి తమో గుణ లక్షణాలున్న వారికి జ్ఞానం అసాధ్యం, అభివృద్ధి అసంభవం అన్నారు తమ వివేక చూడామణిలో ఆదిశంకరాచార్యులు. ఏం సాధిస్తాంలే అనుకునేవాడు ఉన్న చోటే ఉండిపోతాడు. ఎందుకు సాధ్యం కాదు అనుకుని సాహసించేవాడు ఉన్నతుడవుతాడు. మన శక్తి సంపత్తులు ఏమిటో తెలియకపోవటం, అల్పులమన్న ఆత్మ న్యూనతలో అలమటించటం మన వైఫల్యాలకు ప్రధాన కారణాలు. శిష్యుడిగా స్వీకరించేందుకు ద్రోణాచార్యుడు నిరాకరించిన ఏకలవ్యుడు పట్టుదలతో ఆయన మట్టి బొమ్మను ఎదుట పెట్టుకుని విలువిద్య నేర్చుకున్నాడు. ఆ గురువుకు సమంగా చిరకీర్తిని సముపార్జించాడు. కోదండరాముడి దర్శనం కానిదే కన్ను మూసేది లేదని రాలని పండు ఆకుల నిరీక్షించింది శబరి. కడకు రఘురాముణ్ణి దర్శించుకుని సేవించుకొని తరించింది. ఇలా ఏ యుగంలోనైనా మనిషి సంకల్పానికి సర్వేశ్వరుడు తప్పక సహకరిస్తాడు. దృఢదీక్ష, కర్తవ్యనిష్ట విజయ సౌధానికి మూలస్తంభాలు. మనసుకు ఇచ్చుకునే సంకేతాల్ని బట్టే మానవుడి సాధ్యాసాధ్యాలు ఆధారపడి ఉంటాయి. సంకేతాలు సానుకూలమైనవైతే సత్ఫలితాలు, ప్రతికూలమైనవైతే దుష్ఫలితాలు సంభవిస్తాయి. వజ్ర కఠోరమైన సంకల్పం కోసం విరామమెరుగక శ్రమించేవారే ధీరులు. అలాంటి ధీమంతులు జింకల్లా కల్లోలపడుతూ నక్కల్లా కుతంత్రాలు పన్నుతూ జీవించరు. కలహాలకు కపటాలకు తావు లేకుండా మృగరాజులా మహాగంభీరంగా ముందుకు సాగిపోతారు. అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మనిషి నుంచి మనీషిగా ఎదుగుతారు. అందుకే స్వామి వివేకానంద అమృత పుత్రులారా, మనం మనుల అన్వేషణకు వెళ్తూ మినువు పురుగుల వెలుగులకు ఆకర్షితులమవుతాం అవమానకరం. శక్తి సాధకాలైన మన శరీరాలు నిరుపయోగంగా అంత్యదశలో ఎముకల గూడును మోసుకుపోవడం వల్ల ప్రయోజనం లేదు. మేల్కోండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అని నినదించారు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.